బీజేపీ నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈ విధంగా కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా మేము ఆ యొక్క కల్కట్టా హైకోర్టు యొక్క తీర్పును అమలు చేయమని చెప్పి బాహటంగా ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారంటే అంటే ఇవాళ అన్నిటికీ చట్టాలు కూడా మేము అతీతం, ముఖ్యమంత్రులు అయితే లేదా మంత్రులు అయితే మేము ఈ చట్టాలకు కూడా అతీతమని ఈ రకంగా రాజ్యాంగాన్ని అవమానపరచడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆత్మ ఇవాళ ఘోషించే విధంగా వీళ్ళ వ్యవహార తీరు చూస్తూ ఉంటే ఈ రకంగా రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఈ రోజు మమతా బెనర్జీ వ్యవహరించడం, అదే రకంగా మనం చూస్తున్నాం. అదే రీతిలో ఇవాళ కేజ్రీవాల్ అయినా లేదా కాంగ్రెస్ నాయకులైనా కోర్టు తీర్పులను కూడా దానికి రాజకీయాలతో ముడిపెట్టి ఆపాదించడం ఏ స్థాయికి దిగజారుతున్నారో వీళ్ళ రాజకీయాలు ప్రజలు గమనించాలి. ప్రజాస్వామ్యం నిజంగా బలపడాలంటే, ప్రజాస్వామ్యం కాపాడాలంటే ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకులు, ఈ యొక్క ప్రజాస్వామ్య విరోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగానే ఈ యొక్క కల్కట్టా హైకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా మళ్ళీ ఈ ముఖ్యమంత్రి హోదాలో కోర్టును అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల వారి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. మొత్తం సమాజాన్ని కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. బీసీలు ఇప్పటికైనా మరి కన్నువిప్పు అయి కళ్ళు తెచ్చుకొని ఈ పార్టీలు అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాల పట్ల సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. हिंदी में बंगाल में 2010 के बाद सभी ओबीसी प्रमाण पत्रों को रद्द करने का निर्णय का स्वागत भारतीय जनता पार्टी आज किया जा रहा है। आज ममता दीदी ने ओबीसी आरक्षण की सब